నటికుమార్ గారు నమస్తే సార్. నమస్తే నమస్తే అండి. సార్, బీజేపీ మొన్న పొత్తులో వచ్చేసి 6 ఎంపీ సీట్లు తీసుకుంది సార్. మొదటి నుంచి అనుకుంది ఏంటంటే ఇలా 6 ఎంపీ సీట్లు తీసుకుంటే 6 ఎంపీ సీట్లు వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది అన్నది జనాలందరూ కూడా ఏకాభిప్రాయంతో వచ్చేసారనమాట. ఎందుకంటే బీజేపీకి ఓటు వేయడానికి ఆంధ్రాలో ఎవ్వరు రెడీగా లేరు. కానీ అవును. ఈ 6లో ఒక్క అనకాపల్లి ఒకటే కొంచెం తేడాగా ఉందన్నమాట. అనకాపల్లిలో మాత్రం సీఎం రమేష్ సంభవ్ అందరినీ కూడా కోఆర్డినేట్ చేసుకొని కొంచెం దూసుకుపోతున్నట్టు కనబడతా ఉంది. ఎందుకంటే అక్కడ అనకాపల్లిలో మనకి తెలుగుదేశం వాళ్ళు కూడా సీఎం రమేష్ అంటే ఆల్మోస్ట్ చంద్రబాబు సొంత మనిషిలాగా తెలుగుదేశం వాళ్ళందరూ ట్రీట్ చేసేవాళ్ళు. బీజేపీలోకి వెళ్ళినా సరే చంద్రబాబు మనిషి అన్నట్టు ట్రీట్ చేసేవాళ్ళు. సో సీఎం రమేష్ కి ఓటు ట్రాన్స్ఫర్ కూడా తెలుగుదేశం నుంచి బాగా జరుగుతుంది. అలాగే మొన్న చిరంజీవి గారిని కలిశారు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా కొంచెం ఆయన చూసి భయపడుతున్నారు. మొన్న ముత్యాల నాయుడు గారు కూడా ఇంకా నేను ఎంపీగా పోటీ చేయడం కష్టం అవుతుందేమో, నేను మారదాం అన్నట్టు కూడా ఆలోచనలు చేస్తున్నానని చెప్పారు. ఏంటి సార్ సీఎం రమేష్ కి అంత స్పెషల్? ఎందుకంటే మా చోడవరం డిఆర్ లో మా డిఆర్ ఉంది కదా, చోడవరంలో ఆ ఏరియా నేను 2009 ఇన్ఛార్జ్ కూడా ఉన్నాను, పార్లమెంట్ ఇన్ఛార్జ్ కూడా ఉన్నాను. అయితే అక్కడ సీఎం రమేష్ యాక్చువల్ గా అక్కడ బీజేపీ పట్టు లేదండి. బీజేపీ అనేది ఎవరికి తెలియదు. కాకపోతే ఏంటంటే సీఎం రమేష్ పట్టు అంటే చంద్రబాబు నాయుడు గారి పట్టు టీడీపీకి బాగా కంచుకోట అక్కడ. అయితే అక్కడ ఏదైతే ఉందో అగ్రెసివ్ గా మొత్తం టోటల్ గా ఒక టీడీపీ నాయకుడిగా టీడీపీ వాళ్ళు అందరినీ కలుపుకొని మొత్తం టోటల్ గా ఆయన మొత్తం టోటల్ ఇంకా దానికి దేనికి ఆలోచించట్లేదు, ఖర్చుకి వెనకాడట్లేదు, దేనికి వెనకాడట్లేదు. కార్యకర్తల్ని మొత్తం టోటల్ గా అన్ని మొత్తం వైసీపీ కార్యకర్తలు కూడా మీతోనే ఉంటాం అన్నంత స్టేజ్ తీసుకొచ్చాడు ఆల్రెడీ ఒక 15 రోజుల్లో. ఓన్లీ 10 or 15 days లో ఫస్ట్ ఈయన 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 అసలు ఇక్కడ ఎవరు ఈయన తిరుగుతారు అనుకున్న దాన్ని మొత్తం ఎదురు రివర్స్ చేశాడు అంతా. అంటే అది ఏ మహిమైనా అవ్వచ్చు, డబ్బులు మహిమ అవ్వచ్చు, ఇంకోటి డబ్బున్నోడు ఎక్కడున్నా చెల్లుతుంది. అందుకని డబ్బున్నోళ్ళు చాలా మంది కూడా ఉన్నారు కదా, కానీ సీఎం రమేష్ అంటే ఎప్పుడు కూడా ధైర్యం ఉందిగా, గట్స్ ఉన్నాయిగా, చంద్రబాబు నాయుడు అండ ఉంది. బీజేపీ జెండా ఒకటే ఉంది కదా, తెగమవన్నీ కూడా చంద్రబాబు అండ, పవన్ కళ్యాణ్ గారు అండ అన్ని ఉన్నాయి కదా, డబ్బు ఉంది, అన్ని ఉన్నాయి. ఇప్పుడు ఈ రోజు సుజనా చౌదరి గారు, ఒకప్పుడు పవన్ మన సీఎం రమేష్ గారు ఆయన వెన్నుదన్నుగా ఎప్పుడు ఫైనాన్షియల్ గా ఉండేవారు అనేది అందరూ చెప్పుకుంటారు, అందరికీ తెలిసిన విషయమే. ఈ రోజు పొద్దుటూరు పక్కన పల్లెలో ఉండేవారు. కానీ ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు దాకా ఆయన చౌదరి అనుకున్నాం కాదంట, ఎలమా బీసీ అంట. అవును, ఆయన ఎలమా బీసీ అంటది. అక్కడ నాయుడు కూడా ఆయన ఎలమా బీసీఏ. చంద్రబాబు నాయుడు గారు జనరల్ గా కమ్మరు ఎవరిని దగ్గర పెట్టుకోరు. ఆయన చుట్టుపక్కల ఎవరు ఉన్నారంటే వాళ్ళు బీసీలో కాపులో ఎవరు అయి ఉంటారు. అదే అనుకున్న తర్వాత ఏంటంటే రెండోది, ఇప్పుడు 7 సీట్లకి మొత్తం టోటల్ గా ఏదైతే అనకాపల్లి జిల్లాలో ఏదైతే ఎమ్మెల్యే సీట్లు ఉన్నాయో దాదాపు మొత్తం టోటల్ గా అన్ని ఓడిపోతారు. అన్ని ఎమ్మెల్యేలు కూడా మొత్తం టోటల్ గా టీడీపీ గెలుస్తుంది, మన అంటే కూటమి గెలుస్తుంది, ఎంపీ సీటుగా బీజేపీ గెలుస్తుంది అన్నంత రేంజ్ తీసుకొచ్చాడు. అది ఇస్ గ్రేట్ఫుల్. రెండోది, మాడుగుల స్థానం ఏదో మారుస్తున్నారు అనేది వినికిడి. అది బండారు సత్యనారాయణమూర్తి గారికి ఇవ్వాలి. బండారు సత్యనారాయణమూర్తి గారికి ఇస్తే కంపల్సరీ మాడుగుల స్థానం గెలుస్తారు. ఇంకో వినికిడి ఏంటంటే బుడుగు ముత్యాల నాయుడు గారు, నాకు ఎంపీ వద్దు సార్, నాకు మా అమ్మాయి కాకుండా నేను మళ్ళీ పాత మాడుగుల్లో నేను నిల్చుంటాను, మళ్ళీ నేను అక్కడే గెలుస్తాను, ఎంపీగా నా వల్ల కాదు, నేను తిరగలేకపోతున్నాను, ఆయన నేను తట్టుకోలేకపోతున్నాను అనేది కూడా ఇది మామూలుగా జనాల్లో వచ్చిన వినికిడి. అది ఎంత నిజమో ఎంత అబద్ధం అయితే తెలియదు. కానీ భయపెట్టడం మాత్రం భయపెట్టాడు. ఆఫీసర్ని భయపెట్టాడు, అందరినీ భయపెట్టాడు, నించున్నాడు, కూర్చున్నాడు, తిరుగుతున్నాడు. కాకపోతే ఏంటంటే ఫస్ట్ నుంచి ఆయన గట్స్ ఎక్కువ, సీఎం రమేష్ కి గట్స్ ఎక్కువ. ఎందుకంటే నాకు ఆ ఏరియాలో నాకు ఓట్ బ్యాంక్ ఉంది, ఆ ఏరియాలో నా అనుచరులు ఉన్నారు, నా మనుషులు ఉన్నారు, నా థియేటర్ ఉంది. దాదాపు 10,000 మంది నేను ప్రభావం చూపగలుగుతాను, 10,000 ఓట్లు ప్రభావం చూపగలుగుతాను ఆ ఏరియాలో. ఎందుకంటే ఆ ఏరియాలో నేను పార్లమెంట్ ఇన్ఛార్జ్ గా చేశాను, ఇంకోటి చేశాను. నా వైజాగ్ నియర్ నాకు థియేటర్ కానీ, నేను ఉదయం లేస్తే అక్కడ మొత్తం నాకు చోడవరం కానీ, అక్కడ మొత్తం టోటల్గా ఏదైతే పల్లెలు ఉన్నాయో, గోవాడ ఉందో, ఇంకో పల్లెలు ఉన్నాయో, అక్కడ ఎలమంచూరు ఉందో, మునపాకు ఉందో, అన్ని కూడా మొత్తం టోటల్ గా అచ్యుతాపురం ఉందో, ఇవన్నీ కూడా నేను నాకు కొట్టిన పిండి కాబట్టి నాకు తెలుసు. ఎందుకంటే గవర్ క్యాస్ట్ అనేది కొంచెం డామినేట్ చేస్తుంది. అలాగే గవర్ బీసీ మాట, గవర్ బీసీ అంటే కొడతాల రామకృష్ణ గారు, దారి వీరభద్రరావు గారు, అది కూడా మన రమేష్ గారికి సపోర్ట్ ఉన్నారు. కాపులు ఎక్కువ సపోర్ట్ ఉన్నారు, మా క్యాస్ట్ ఎక్కువ కాపులు సపోర్ట్ ఉన్నారు. అలాగే మన యలమాస్ ఎక్కువ సపోర్ట్ ఉన్నారు. యలమాస్ యాక్చువల్గా ఏంటంటే బుడుగు ముత్యాల నాయుడికి బ్యాడ్ లేదు, ఆ బ్యాడ్ లేని వల్ల యలమాస్ అంతా అవుట్ అండ్ అవుట్ చేస్తారు అనుకున్నారు. కానీ ఈ రోజు మొత్తం టోటల్ గా మల్లునాయుడు కానీ, ఇంకోటి కానీ, కాపుడు తాతయ్య బాబు గారు కానీ, కేఎస్ఎన్ రాజు గారు ఎమ్మెల్యే గారు కానీ అవుట్ అండ్ అవుట్ అండ్ సపోర్ట్ అండ్ సీఎం
సీఎం రమేష్ గారు మొత్తం టోటల్ గా ఫుల్ సపోర్ట్ వచ్చింది మాత్రం చెప్పగలుగుతాం మనం. అంటే ఇక్కడ సీటు నేను ఎక్కడ బీజేపీకి ఎక్కడ ఒక సీట్ రాదు అని అనుకున్న దాంట్లో గెలిస్తే ఫస్ట్ సీట్ ఇదే గెలుస్తుంది బీజేపీ అనేది మాత్రం చెప్పగలుగుతాం. ఇది మోడీ గారు అనుకోవడానికి వీల్లేదు. ఇది సీఎం రమేష్ గారు చంద్రబాబు నాయుడు గారు మాత్రం చెప్పగలుగుతాం. మోడీ గారు ప్రపంచం అంతా ఉంది, ఇండియా అంతా ఉంది, మనం కాదని చెప్పలేం. కానీ ఆంధ్రప్రదేశ్ లో అంతగా బీజేపీకి మాత్రం లేదని మాత్రం చెప్పగలుగుతాం. రాజమండ్రిలో కూడా పిన్నెల రామకృష్ణారెడ్డి గారు కనపర్తి సీట్ ఇస్తే అక్కడ కూడా పురంధేశ్వరి గారు గెలటానికి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే టీడీపీ గట్టిగా పట్టుంది, జనసేన నాయకులు గట్టిగా పట్టున్నారు కాబట్టి అక్కడ కూడా బీజేపీ సీట్ గెలటానికి అవకాశాలు ఉన్నాయి. కనుక ఇవన్నీ చేర్పులు మార్పులు మన 19 తర్వాత మనకు తెలుస్తుంది కాబట్టి మనం ఏదైనా వేచి చూడాల్సిందే. కానీ ఈజ్ డైరింగ్ అండ్ డాషింగ్ అండ్ సీఎం రమేష్ గారు ఏ విధంగా పనిచేస్తుంది, ఏ విధంగా ఇన్ని వేల మంది ఆయన వెనకాల తిరుగుతున్నారు, అది డబ్బు మహిమ, ఇంకో మహిమ, లేకపోతే ఆయన మంచితనమా, లేకపోతే ఇంకొకట, లేకపోతే ఆయనకున్న స్నేహమా అనేది ఆలోచిస్తే చాలా మంది నాకు పొద్దుటూరులో ఈయన ఫ్రెండ్స్ ఉన్నారు, ఈయనకి మొత్తం టోటల్ గా కామన్ ఫ్రెండ్స్ నాకు ఉన్నారు. కానీ ఈజ్ గ్రేట్. ఫస్ట్ ఎలక్షన్స్ లోనే ఈజ్ గ్రేట్ఫుల్. ఇంత బాగా తీసుకొచ్చిన దాంట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఫస్ట్ ఈయనే కనబడుతున్నాడు హైలైట్ గా. కానీ అంటే ఇప్పుడు దాకా సీఎం రమేష్ ఎప్పుడు కూడా యాక్టివ్ పాలిటిక్స్ లో పార్టిసిపేట్ చేయలేదు, రాజకీయంగా ఉన్నారు. కానీ ఒక్కసారి యాక్టివ్ పాలిటిక్స్ లోకి వచ్చి అసలు ఇంత ఇన్ఫ్లుయెన్స్ ఎలా చూపెట్టగలుగుతున్నారు? అది కూడా ఆయన ప్రాంతం కాదు, ఆయన రాయలసీమ నుంచి ఇక్కడికి వచ్చారు. ఆయన ట్రాక్ రికార్డ్ ఇంకొకటి చూసుకోవచ్చు మనం. ఓటుకు నోటు కేసులోని ఆటోమేటిక్ గా మీకు రేవంత్ రెడ్డి గారిని అరెస్ట్ అయినప్పుడు కొన్ని ఈయన్ని కూడా అరెస్ట్ చేస్తారు, అది చేస్తారు, ఇది చేస్తారు, ఊహాగానాలు వచ్చాయి. ఊహాగానాలు వస్తే ఆయన ఇంటి బయటకు వచ్చి దమ్మున్న లెవెల్ని అరెస్ట్ చేయండి కమాన్ అని చెప్పి తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర సమితి కేసీఆర్ గారికి ఛాలెంజ్ చేసి నెట్ రోడ్ మీద నిలిచిన వ్యక్తి. ఇలాంటివి కూడా ఉన్నాయి. ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారిని ఎదిరించి పొద్దుటూరులో నించొని అంతమందిని ఎదిరించి రా కమాన్ అని చెప్పి నించున్న వ్యక్తులు కూడా డైరింగ్ అండ్ డాషింగ్ గా ఈయన బీటెక్ రవి గారు కొంతమంది ఉన్నారండి. ఇలాగా కొన్ని ఆయన క్వాలిటీస్ ఉన్నాయి. మనం అంత తక్కువ అంచనా సీఎం రమేష్ గారిని వేయాల్సిన అవసరమే లేదు. యాక్చువల్ గా నాకైతే ఆయనతో ఎక్కువ పరిచయం లేదు. వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళకి కామన్ ఫ్రెండ్స్ నాకు ఉంది, కానీ నాకు ఆయనతో ఎక్కువ పరిచయం లేదు. ఓకే, ఆయన నన్ను పిలిస్తే ఆయన తరపున ప్రచారంకి వెళ్ళడానికి నేను 100% వస్తాను. ఆయన ఫ్రెండ్లీగా ఆయన తరపున. డెఫినెట్ గా. ఎందుకంటే మీరు అన్నట్టు ఏంటంటే సీఎం రమేష్ గారు కూడా అన్నేపుల నుంచి ట్రై చేస్తున్నారు అనమాట, ఏది వదలట్లేదు. ఆయన మొన్న చిరంజీవి గారిని కలిసి వచ్చారు, అలాగే తెలుగుదేశం వాళ్ళందరినీ కూడా దూతున్నారు. నేను బీజేపీకి యాంటీ కానీ నేను రమేష్ గారికి యాంటీ కాదు. రమేష్ గారి తరఫున కావాలంటే నా ఏరియా కాబట్టి నేను కంపల్సరీ ప్రచారంకి ఆయన పిలిస్తే వస్తాను, కవర్ పెడితే కంపల్సరీ వస్తాను. ఇది డెఫినెట్ గా కొంతమందికి అంటే సీఎం రమేష్ గారికి సుజనా చౌదరి గారికి డిఫరెన్స్ కనబడుతుంది సార్. మొన్న మనకి ముస్లిం చౌదరి గారు కూడా గెలుస్తారండి. సుజనా చౌదరి గారు కూడా గెలుస్తారు. ఆయనకి మంచి పేరు ఉంది. ఆయన ఏంటంటే ఆయన ప్రత్యక్ష రాజకీయాలకు రాలేదు, కానీ ఈసారి ప్రత్యక్ష రాజకీయాల్లో ఆయన కంపల్సరీ ఆయన మార్క్ చూపించుకుంటాడు. కాకపోతే ఏంటంటే సీఎం రమేష్ గారు ఒక డిఫరెంట్ అగ్రెసివ్ గా వెళ్తారు, ఆయన ఒక డిఫరెంట్ గా వెళ్తాడు. ఆయనంతా మొత్తం టోటల్ గా మన కార్పొరేట్ కంపెనీస్ టైపు, ఈయనంతా ఒక ఇంకో డిఫరెంట్ మన ఊరు టైప్ ఇదంతా. మాస్ పబ్లిక్ ఈయన క్రాస్ కార్పొరేట్ కంపెనీ స్టైల్ అయింది. డిఫరెంట్ క్యాండిడేట్. అంటే ఇలాంటి వాళ్ళు ఉండాలండి, ఇలాంటి వాళ్ళు కూడా రాష్ట్రానికి ఉండాలి. కాకపోతే ఏంటంటే వీళ్ళ మీద వచ్చిన అభియోగాల్ని బీజేపీ ఎందుకు పక్కన పెట్టేసింది, అది నిజమా అబద్ధమా అనేది బీజేపీ నేను చాలా నిజాయితీ అంటారు కదా, మరి అది ఆలోచించగలవలసిన విషయం అది. అంటే ఎందుకంటే 100 కోట్ల వీళ్ళ మీద కేసులు ఉన్నాయి, అది ఉన్నాయని అంటారు. మరి కావాలని పెట్టారు, వీళ్ళు రావడం కోసం పెట్టారా, మరి ఇప్పుడు ఎందుకు పక్కన పెట్టారు, అప్పుడు ఎందుకు అంత ఇబ్బంది పెట్టారు, మరి దేనికోసం పెట్టారు అనేది ఒక్కసారి ఆలోచించుకోవాలి. జనాలు కూడా ఆలోచిస్తూ ఉంటారు. మన కేటీఆర్ గారు చెప్తారు కదా సార్, వాషింగ్ పౌడర్ నిర్మ ఎవరైనా సరే బీజేపీలో వెళ్తే శుద్ధపూసలు అయిపోతారు. సో అంతే మరి. అంటే నరేంద్ర మోడీ గారు అటు ఎలక్ట్రికల్ బాండ్స్ ఇస్తే చాలు, అంతే తీసుకొస్తే ఇప్పుడు మాగంటి రాఘవరెడ్డి గారు, మాగంటి శ్రీనివాసరెడ్డి గారు అందరూ కూడా చోట్లగా క్లీన్ అయిపోయారు. అంతే కదా, ఇప్పుడాలే కదా అసలు మనం చూసుకుంటే మెగా కృష్ణ నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ మీద రైడ్ చేయాలి. ఈ రాజకీయాలు మనం ఒకప్పుడు చేసిన ఎమ్మెల్యేలు ఈ రోజుకి కూడా వాళ్ళకి ఇల్లు కూడా లేదండి, అదే పెన్షన్ మీద బతుకుతున్నారు. చాలా మంది ఉన్నారండి నీతి నిజాయితీగా చేసిన ఎమ్మెల్యేలు ఈ రోజు కేరళలో ఉన్నారు, మన త్రిపురలో ఉన్నారు, మన మహారాష్ట్రలో ఉన్నారు, చాలా దగ్గర ఉన్నారండి. దేశంలో చాలా మంది ఇప్పటికీ సైకిల్ మీద వచ్చి పార్లమెంట్ లోకి వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఇప్పటికీ కూడా నడుచుకుంటూ వచ్చిన వాళ్ళు ఉన్నారు, బస్కి ఎక్కి వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఇప్పటికీ నిజాయితీగా వచ్చిన పెన్షన్ తోనే బతుకుతున్న వాళ్ళు ఉన్నారు, ఆ వచ్చిన జీతంతోనే బతుకుతున్న వాళ్ళు ఉన్నారు. ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారండి. మనం ఇది రాజకీయం కాదండి, ఒక కార్పొరేట్
కార్పొరేట్ కంపెనీకి మన ధారాతత్వం చేయడానికి ఒక కార్పొరేట్ కంపెనీని పేద ప్రజల కోసం మన పోరాటానికి మనం సీట్ ఇవ్వాలి, పేద ప్రజల కోసం బాధను అర్థం చేసుకోవడానికి అక్కడ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ గెలవాలి. కానీ ఇలా కార్పొరేట్ కంపెనీలు తీసుకొచ్చి ఒక వందల కోట్ల ప్రజల సొమ్ముని ధారాతత్వం చేసి ప్రజల సొమ్మును దోచుకునే వాళ్ళకి బీజేపీ కార్పొరేట్ రెడ్ కార్పొరేట్ వేయడం అనేది ఇస్ నాట్ కరెక్ట్. అందుకే కాంగ్రెస్ పార్టీ రావాలి, దేశంలో రక్షించాలి, రాహుల్ గాంధీ నాయకత్వం రావాలి. రాహుల్ గాంధీ నాయకత్వంలో ఆయన మీకు నరేంద్ర మోడీ గారు హైట్ గా మేకప్ వేసుకొని కనబడవచ్చు కానీ ఆయన చిన్నగా ఉండవచ్చు, కానీ నీతికి నిజాయితీకి మారు పేరు ఎవరు అంటే అది రాహుల్ గాంధీ గారనే చెప్పొచ్చు. ఆయన ప్రపంచంలో మనకు నరేంద్ర మోడీ గారు మంచి వ్యక్తి అని నేను ఒప్పుకుంటాను. కానీ ఏ దానికైనా సరే మన దేశాన్ని రక్షించడానికి, సెక్యులర్ పార్టీ ఉండటానికి, సెక్యులర్ రాజ్యం ఉండటానికి ఏదైనా రాహుల్ గాంధీ గారే రావాలి. మన రేపు భవిష్యత్ అంతా రాహుల్ గాంధీ గారి మీద ఉందని మాత్రం నేను చెప్పగలుగుతాను. డెఫినెట్ గా సార్, ఎందుకంటే ఏదైనా సరే ఒక పరాకాష్ఠకి వెళ్ళినప్పుడు ప్రజలు మాత్రం ఇంకో దాన్ని లైక్ చేస్తూ ఉంటారు. అది మనకి సహజంగా చూస్తూనే ఉన్నాం. ఒకప్పుడు ఏంటంటే సెక్యులర్ పాలిటిక్స్ టూ మచ్ చేసిన కాంగ్రెస్ ను వద్దనుకొని బీజేపీకి వెళ్ళారు. కానీ బీజేపీ మతత్వ రాజకీయాలని పీక్ స్టేజ్కి తీసుకెళ్ళిపోయింది అనమాట. జనానికి వెంకట పుట్టే స్టేజ్కి వచ్చింది. ఇప్పుడు మనలాంటి వాళ్ళకు కూడా, అంటే కాంగ్రెస్ ను జనరల్ గా కొంచెం దూరంగా పెట్టే మాలాంటి వాళ్ళం కూడా ఈ రోజు రాహుల్ గాంధీ వస్తే బాగుండు, కాంగ్రెస్ వస్తే బాగుండు అనే ఆలోచన కల్పించారంటే ఆలోచనతోనే ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ వచ్చిందండి. యా, డెఫినెట్ గా ఆలోచనతోనే తెలంగాణలో కాంగ్రెస్ వచ్చింది. ఆలోచనతోనే రేపు వచ్చే అంటే సీట్లు గెలడం గొప్ప కాదండి, ఓట్లు ఎన్ని వస్తున్నాయని ఆలోచించాలి, మనకి ఎన్ని ఓట్ల శాతం వస్తుందని ఆలోచించాలి. కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది అనుకోవడం తప్పు. మీకు ఆల్రెడీ తమిళనాడులో డిఎంకే కాంగ్రెస్ ఎందుకు వస్తుందండి? అక్కడ మొత్తం టోటల్ గా సెక్యులరిజం ఉంటుంది. అక్కడ ఎప్పుడు కూడా మతానికి తోవ ఇవ్వరు, అక్కడ ఏ మతానికి తోవ ఇవ్వరు. కనుక అక్కడ సెక్యులరిజం అనేది వస్తుంది. కేరళలో ఎందుకు బీజేపీ రాలేకపోతుందండి? ఇవన్నీ కూడా మనం ఆలోచించుకోవాలి. ఓకే, త్రిపురలో మేము వచ్చాం కదా, త్రిపురలో మేము కమ్యూనిస్టులను కొట్టాం కదా అంటే అది డిఫరెంట్. ఓకే, ఇట్స్ డిఫరెంట్. బెంగాల్లో మేము ఎప్పుడైనా పాగా వేస్తాను, పాగా వేయడానికి అవకాశాలు అయితే కనబడట్లేదు అక్కడ మళ్ళా కాంగ్రెస్ కి మన మమతా బెనర్జీ గారికి అవకాశాలు కనబడుతున్నాయి. ఇలా మనం అన్ని దిక్కులా కూడా చూసుకుంటే ఎక్కడ ఎన్ని చూసుకున్నా కూడా మనం 400 సీట్లు గెలడం అనేది వాళ్ళ వల్ల జరిగే పనే కాదు. ఎందుకంటే ఈ రోజు మొత్తం రాజస్థాన్ లో నవ్వచ్చు స్వీప్ చేశారు లాస్ట్ టైం, మన మధ్యప్రదేశ్ లో స్వీప్ చేశారు 1-2 సీట్లు తప్ప. అలాగే ఛత్తీస్గఢ్ లో స్వీప్ చేశారు, జార్ఖండ్ లో స్వీప్ చేశారు. అలాగే మీకు మొత్తం టోటల్ గా ఉత్తరప్రదేశ్ లో 67 సీట్లు గెలిచారు. అలాగే మీకు మొత్తం టోటల్ గా కర్ణాటకలో 27 సీట్లు గెలిచి 1 సీటే కాంగ్రెస్ గెలిచింది. మహారాష్ట్రలో 45 సీట్లు గెలిచారు, 48 కాను. అలా పశ్చిమ బెంగాల్లో 20 సీట్లు గెలిచారు. అలాగే మొత్తం టోటల్ గా అన్ని దిక్కులా కూడా మీకు తెలంగాణలో అయితే, ఆంధ్రప్రదేశ్ లో అయితే 25 సీట్లు మీవే, 22 సీట్లు మీవే. అలాగే అన్ని మీరు చూసుకున్నా కూడా 303 సీట్లు మాత్రమే గెలగలిగారు. ఈసారి మొత్తం టోటల్ గా ఎక్కడ కూడా మీరు మళ్ళా అదేమనుకుంటా గుజరాత్ లో స్లీప్ చేశారు. కనుక ఆమ్ ఆద్మీ పంజాబ్ లో మీరు ఢిల్లీలో స్లీప్ చేశారు. ఈ రోజు ఆమ్ ఆద్మీ పార్టీ మన కేజ్రీవాల్ గారిని అరెస్ట్ చేశారు. కనుక మీరు ఆయన 100 సీట్ల ప్రభావం చూపిస్తుంది, ఆయన మీకు లాభం చేకూరుస్తుంది అనుకుంటున్నారు. పొరపాటు. అది ఆయన జైల్లో ఉండి కూడా మీకు ఆల్రెడీ ఇండియా కూటమికి అక్కడ చేకూరుస్తుంది. మా పంజాబ్ కానీ ఇంకోటి కానీ ఏ రకాన్ని చూసుకున్నా లాస్ట్ టైం 52 సీట్లు ఉన్నాయి. ఈసారి 52 సీట్లు 110 సీట్లు అవుతాయని మాత్రం కన్ఫర్మ్ చెప్పగలుగుతాం. ఓకే, గవర్నమెంట్ ఫామ్ చేస్తుందా ఫామ్ చేయదని మనం చెప్పలేము, కానీ మరి సీట్లు మాత్రం కాంగ్రెస్ కి 110 సీట్లు పెరిగితే ఆల్రెడీ ప్రతిపక్షానికి కూడా నువ్వా నేనంత రేంజ్కి వస్తాయి తప్ప మహాకూటమి ఇండియా కూటమికి కంపల్సరీ నువ్వా నేనంత 10-20 సీట్లలోనే గవర్నమెంట్ ఫామ్ చేస్తారు తప్ప ఏదో మీరు అగ్రెసివ్ గా 400 సీట్లు వస్తాయనేది అసంభవం. అది జరగని పని. ఎందుకంటే కనబడుతుంది, సెక్యులరిజం కనబడుతుంది. కాబట్టి మీరు ఓకే, రామ జన్మభూమి అయోధ్య టెంపుల్ కట్టారు, మంచిది. దేవుడికి మనం ప్రార్థిద్దాం. మీ దేవుడే కాదు, అందరికీ దేవుడే. అలాగే మరి మణిపూర్ లో క్రిస్టియానిటీని మొత్తం టోటల్ గా చర్చిలన్నీ తగలబెట్టారు. మొత్తం టోటల్ గా దాని మీద అక్కడ ఏ యాక్షన్ తీసుకోలేదు. ఇలాంటివన్నీ కూడా ఈశాన్య రాష్ట్రాలు కానీ ఇవన్నీ కూడా మీ మీద మంచి ఉంది, చెడు ఉంది. కనుక రాహుల్ గాంధీ గారికి కొన్ని ప్లస్ అవ్వచ్చు, మీకు మైనస్ అవ్వచ్చు, మీకు ప్లస్ అవ్వచ్చు, ఆయనకు మైనస్ అవ్వచ్చు. మేబీ ఏది ఏమైనా 2 సంవత్సరాలు ఇంకా 70, ఆయన పెట్టుకున్న లెక్క ప్రకారం 75 సంవత్సరాల్లో రిటైర్మెంట్ అవ్వాలి. ఇంకా 2 సంవత్సరాల్లో మోడీ గారు ఇంకొకరు ప్రధానమంత్రి అవుతారు. అది కూడా యాక్సెప్ట్ చేస్తారా ప్రజలు? యాక్సెప్ట్ చేయరా? లేదు అనుకుంటే మన రాహుల్ గాంధీ గారికి ఇప్పుడు ఏమైనా పడ్డం కడతారా అనేది ఏదైనా చూడాలి. ప్రధాన ప్రతిపక్షం మాత్రం వెరీ స్ట్రాంగ్ ఉంటుంది ఈసారి మాత్రం, అది మాత్రం చెప్పగలుగుతాం. యా, డెఫినెట్ గా. అంటే మీరు అన్నట్టు ఏంటంటే మోడీ గారికి డెఫినెట్ గా కూడా 400 వచ్చే మార్క్ అయితే ఏ కోసైనా లేదు. కొన్ని సర్వేలు అయితే చెప్తున్నాయి, కానీ అవన్నీ కూడా పెయిడ్ సర్వేలు అన్నది చూడగానే తెలిసిపోతుంది. సో మీరు అన్నట్టు ఏంటంటే బీజేపీ ఎలోను నాకు తెలిసి ఈసారి 200-250 మధ్యలో అక్కడ ఆగిపోతుందేమో. సో కాంగ్రెస్ మాత్రం కంపల్సరీ ఒక మేజర్ ఫ్యాక్టర్గా ఎమర్జ్ అవుద్ది.
అండ్ Confirm. యా వీళ్ళు సొంతగా మెజారిటీ తెచ్చుకోవడం అనేది మాత్రం అయ్యే పరిస్థితిలో అయితే కనపట్లేదు. Yeah, yeah. యా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. Thank you, sir.